ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 17/12/2024 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 7/1/2025 లోపల పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి February 2025 కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి మార్చ్ లేదా ఏప్రిల్ 2025 లోపల కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి సర్కిల్ వైజ్గా స్టేట్ వైజ్ వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మన తెలుగు రెండు రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో చూసుకున్నట్టయితే టోటల్గా 342 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఈ విధంగా మనకి వాళ్ళ యొక్క సర్కిల్ ఏ విధంగా ఉంది అండ్ స్టేట్ ఏ విధంగా ఉంది, యూనియన్ టెరిటరీ వాళ్ళకి సంబంధించిన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనం చూసుకుందాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/12/2024 ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/4/2024 అని ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు, OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. PWDలో జనరల్ అండ్ EWS వాళ్ళకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో PWD SC ST వాళ్ళకి 15 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ PWD OBC వచ్చేసి 13 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్టయితే ఎవరైతే స్టేట్కి అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించిన మీడియం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న లోకల్ లాంగ్వేజ్లో అయితే రావడం జరుగుతుంది. ప్రిలిమినరీకి సంబంధించి టోటల్గా మనకి 100 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ ఉండడం జరుగుతుంది. అండ్ 1 అవర్ టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టైం డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఈ విధంగా మనకి 1 అవర్ డ్యూరేషన్లో అయితే ప్రిలిమినరీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి 10 టైమ్స్ మనకి అప్రాక్సిమేట్లీ 10 టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి మెయిన్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 ఉంటుంది. దీనికి సంబంధించి మనకి 4 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి సపరేట్గా మనకి టైం డ్యూరేషన్ అయితే ఈచ్ సెక్షన్కి ఉండడం జరుగుతుంది. అండ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఎవరైతే SBIలో
ట్రైన్డ్ అప్రెంటిస్ అన్నది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి వెయిటేజ్ బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది 2.5%. అవి ఫైనల్ అగ్రిగేట్ స్కోర్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఆ అప్రెంటిస్ అన్నది వాళ్ళు 30/11/2024 లోపల కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఎస్బీఐలో చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ అది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. పోస్టుకు సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకి 24,050 రూపీస్ నుంచి 64,480 రూపీస్ వరకు స్కేల్ ఆఫ్ పే అయితే ఉండడం జరుగుతుంది. బేసిక్ పే మనకి చూసుకున్నట్టయితే 26,730 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మనకి మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారో క్లర్కల్ గ్రేడ్కి సంబంధించి మంత్లీ వచ్చేసి వాళ్ళకి 46,000 పర్ మంత్ వరకు రావడం జరుగుతుంది, ఇంక్లూజింగ్ ఆఫ్ డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ బేస్ చేసుకొని. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే లేదు. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపీస్ అయితే ఉంది. అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించిన స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అండ్ ఎస్బీఐ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే అదన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఏం రాయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఇది రాసి స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఈ విధంగా ఇవన్నీ కూడా ముందే స్కాన్ చేసుకొని సిస్టంలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. అండ్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అప్లై చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనంతపూర్, గుంటూరు, కడప ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ నియర్ బై సిటీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా కేర్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని బిఫోర్ ఫైనల్ సబ్మిషనే మనం అంతా కూడా అప్లై చేసుకునేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫైనల్ సబ్మిషన్ అయినాక కరెక్షన్స్ అన్నవి ఎలో అయితే ఉండవు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్బీఐకి సంబంధించిన క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.